ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్తమానం 14వ అధ్యాయము 27వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దైవజనమా, ఈ ఉదయకాలం ప్రభు మీ కుటుంబాన్ని ప్రేమించి, నీ పిల్లలను ప్రేమించి, మీ చుట్టూతో ఉన్న ప్రజలందరినీ ఉద్దేశించి, ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను ఉద్దేశించి ప్రభు చెప్తున్న ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను. ఏమండి, ఈ మాట వినగానే ఎంతో మంది కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి కదూ. అవును బిడ్లారా, ఈ రోజున పిల్లలతో సమాధానం లేక, భర్తతో సమాధానం లేక, భార్యతో సమాధానం లేక, వ్యాపారంలో సమాధానం లేక, చుట్టూతో ఉన్న ప్రజలతో సమాధానం లేక, అన్నదమ్ములతో సమాధానం లేక, ఉన్న కొద్ది ఆస్తులనే గొడవలు, కొట్లాట్లు, పోలీస్ స్టేషన్ల మధ్యలో, కలవరాల మధ్యలో కాపురం చేస్తున్నారు కదూ. నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియమైన తండ్రి, నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియమైన తల్లి. మీ శాంతి, ఏమండి, ఎక్కడైనా శాంతి దొరుకుతుందా? కూరగాయలు కావాలంటే మార్కెట్లో దొరుకుతాయి, డబ్బు కావాలంటే పనికెళ్తే దొరుకుతుంది, ఏది కావాలన్నా దొరుకుతుంది. కానీ ఈ భూప్రపంచంలో శాంతి, సమాధానం ఎక్కడ దొరుకుతుంది? సీఎం గారు ఇస్తాడా? పిఎం గారు ఇస్తారా? ఏమండి, ఆలోచన చేయండి. ఎవ్వరు ఇచ్చేది కాదు. అది నేను ప్రకటిస్తున్న యేసు ప్రభుల వారు, కేవలం ఆయన మాత్రమే నీకు సమాధానం ఇవ్వగలడు. శాంతి అంటే సమాధానం. ఒక వ్యక్తిని సమాధానంతో నింపేది యేసు ప్రభు, సమాధాన మార్గంలో నడిపించేది యేసు ప్రభు. ఎంతటి పరిస్థితినైనా ఆపగలిగిన శక్తి కలిగినది యేసు ప్రభులో ఉన్న గొప్పతనం. ఈ వాక్యం వింటున్న మీతోనే బిడ్లారా, దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. సమాధానం లేక బాధపడుతున్నావు కదూ, ఆయన యుద్ధకు రా, నీకు సమాధానం కలుగునుగాక. ఏమండి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుందండి. కుటుంబంలో సమాధానం లేదు, శరీరంలో సమాధానం లేదు, మానసిక ఒత్తిడికి గురైపోయింది. ఈ రోజున ఎవరో చెప్పారంట, యేసు ప్రభులు వారి పట్టణానికి వచ్చారమ్మని. మనసులో అనుకుందంట, నేను విశ్వాసంతో వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలయ్యా, నా రోగం బాగైపోతుంది, నాకు విశ్రాంతి కలుగుతుంది అనుకుందంట. ఏమండి, అన్నట్టుగానే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఏమండి, జన సమూహంలో కంగారు పడి కలవరపడింది. కానీ ఏమండి, వెనకమాలుగా వెళ్ళి ఆయన వస్త్రాన్ని పట్టుకోగానే స్వస్థత కలిగెను, ఆమెకి సమాధానం కలిగింది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఎవరిస్తారు సమాధానం ఈ భూమి మీద? ఎక్కడెక్కడికో గుట్టలకి వెళ్తున్నారండి చాలా మంది. మనకు తెలుసు కదా, పేరు చెప్పకూడదు. ఆయనంట 3 నెలలకు ఒకసారి మరి హిమాలయ పర్వతాలకు వెళ్ళి పీస్ ఆఫ్ మైండ్, సమాధానం కొరకు వెళుతూ ఉంటాడంట. నేనంట, సమాధానం నీకు ఎక్కడ దొరకదు. నీ ఇంట్లోనైనా, నీ ఉద్యోగంలోనైనా, నీ వ్యాపార స్థలాల్లోనైనా, నీ కుటుంబంలోనైనా, నీ పిల్లల విషయంలోనైనా, నీ భార్య విషయంలోనైనా సమాధాన పరచువారు ధన్యులు అన్నాడే. అది యేసు ప్రభు మాత్రమే మీకు సమాధానం ఇస్తాడు. ఈ వాక్యం వింటున్న మీ అందరి కుటుంబాల్లో సమాధానం కలుగునుగాక. భయపడొద్దు, కలవరపడొద్దు, ప్రభు దగ్గరికి రా. ఆయన మీ అందరినీ సమాధాన వాక్కులతో నడిపించునుగాక.